నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, సినీ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే వారసత్వంతో సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ సినీ ఫీల్డ్లో తన తాలూకా కుటుంబీకులు ఎవరైనా ఉంటే, అంటే ముందు తరహా వారు ఎవరైనా ఉంటే, ఆ తర్వాత వారసత్వం అంతా కూడా సినీ ఫీల్డ్కి తెరగంటం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారనుకోండి, అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత అక్కినేని నాగార్జున గారు, అక్కినేని నాగార్జున గారి తాలూకా కుమారులు, వీళ్ళందరూ కూడా అంటే సినీ ఫీల్డ్లో హీరోలుగా ముందుకు వచ్చారు. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ కూడా, అలా తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా, అంటే ఒక బాలకృష్ణ గారి ఫ్యామిలీ కూడా ఇప్పుడు తెరగంటం చేస్తుంది. అంటే ఒక హీరోగా ఉండేటప్పుడు తన కుటుంబీకులను కూడా వెండి తెరపైన హీరోగా పరిచయం చేయాలనే ఒక ఆలోచనతో సినీ ఫీల్డ్ మొత్తం ఉంటుంది. ఎందుకంటే సినీ ఫీల్డ్లో 70% ఏంటంటే ఇలాగే వారసత్వం బుకిల్ని సాగుతూనే ఉంది. అంటే తాత హీరో అయ్యేటప్పుడు మనవడు కూడా హీరో అవ్వాలి, లేకపోతే తండ్రి హీరో అయ్యేటప్పుడు కొడుకు కూడా హీరో అవ్వాలి. అంటే ఈ బాహ్య ప్రపంచానికి తన పరిచయం అవ్వాలంటే సినీ ఫీల్డ్లో పరిచయం అయితే ముందుకి సాగుతారు. సినీ ఫీల్డ్లో చాలా వేగంగా పబ్లిక్కి పరిచయం అవుతారని ఒక ఆలోచన, లేకపోతే ఏదో ఒక కాన్సెప్ట్తో ఏంటంటే వారసత్వంగా సాగుతూనే ఉంది వెండితెర. అయితే కొంతమంది అంటే 70% అలా సాగిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే సినీ ఫీల్డ్కి దూరంగా ఉన్నారు. మన శోభన్ బాబు గారు తీసుకుంటాం. శోభన్ బాబు గారు ఆ టైంలో చాలా అంటే లేడీస్కి చాలా ఫేమస్ అయిన హీరో. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా లేడీస్ మనసులో హార్ట్ టచ్ చేసేటట్టుగా ఉండేది. అలాగే శోభన్ బాబు గారు కూడా సోగ్గాడ్ అయిన ఒక బిడుదు కూడా వచ్చింది. శోభన్ బాబు గారు చాలా అందంగా ఉండేవారు. ఆయన మేకప్ లేకుండా కూడా తెరపై కనిపించిన, అంటే ఆయన అందం అనేది భగవంతుని ఇచ్చిన వరంలో ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో శోభన్ బాబు గారు చూసిన తర్వాత సోగ్గాడ్ అనే బిరుదుకు సంపాదించి ఆయన చేసిన నటన, ఆయన చేసిన ఫ్యామిలీ సినిమాలు చాలా అద్భుతంగా ఉండేవి. కానీ శోభన్ బాబు గారు తరువాత శోభన్ బాబు గారి ఫ్యామిలీ ఎవరు కూడా వెండి తెరకి పరిచయం అవ్వలేదు. ఎందుకు పరిచయం అవ్వలేదు అంటే శోభన్ బాబు గారితో ఆ తెర అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు శోభన్ బాబు గారి తన ఫ్యామిలీ ఎక్కడున్నదండి ఇప్పుడు వరకు తెలియదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఆయన మనవడు గిన్నిస్ రికార్డును సంపాదించారు. ఆయన కూడా అంటే హీరోగా కాదు, ఆయన ఒక డాక్టర్గా ఆయన చేసిన సేవలు ఈరోజు ప్రపంచమే ఆయనపై దృష్టి పడింది. ఎందుకంటే ఆయన ఒక సర్జరీ చేసిన తర్వాత సుమారు 8 గంటల కష్టపడి ఒక లేడీస్ కడుపులో ఉన్న కణితిని బయటికి తీశారంటే ప్రపంచంలో అరుదైన చికిత్స అనేది శోభన్ బాబు గారు మనవడు చేస్తారు. అప్పుడు తెలిసింది ఈయన శోభన్ బాబు గారు మనవడు ఒక డాక్టర్ అని. అంటే యాక్టర్ తాలూకా పిల్లలు యాక్టర్ అవుతారు అనుకుని చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ యాక్టర్ తాలూకా పిల్లలు డాక్టర్లు అవుతారని శోభన్ బాబు గారు మనవడు దుక్కు చూసి మనం తెలుసుకున్నాం. అయితే శోభన్ బాబు గారు మనవడు చాలా అందగాడు కూడా, హైట్ పర్సన్ కూడా. అయినా ఎందుకు సినీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వలేదనే ఒక ఆలోచనతో కేవలం మెడికల్ పరంగా ముందుకు సాగి చాలామందికి ఆయన ఎన్నో సర్జరీలు చేశారు, ఎన్నో మంది ప్రాణాలను నిలబెట్టారు. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఎట్లు మీ ధనంజయ్.